రే బాబు, ఇలా రోడ్డు మీద పని పాట లేకుండా తిరిగే బదులు మన ఊర్లో ఏమైనా మంచి పనులు చేసిన వాళ్ళు కానీ ఊరికి మంచి చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ జీవితాన్ని తీసుకొని మనం చర్చిలో ఏమైనా ప్రజెంటేషన్లో ఏమైనా ప్రాజెక్టులో చేయొచ్చు గారా? చేస్తాం అయ్యారండి. చేద్దాం. సరే అయ్యారండి. ఏంట్రా మరి విషయాలు? నువ్వే చెప్పాలరా. నువ్వే చెప్పు. నీ ఫోన్లో టైం ఎంత అవుతుంది? నాకేం తెలుసు? అరే, అయ్యగారు చెప్పినట్టు మన ఊర్లో అంత మంచోళ్ళు ఎవరైనా ఉన్నారంటావా? అది తర్వాత చూద్దాం లేరా. ముందు మన ఇద్దరు ఏదోళ్ళు ఎక్కడున్నారో చూద్దాం పదా. అయ్యగారు చెప్పింది వాళ్ళకి చెప్పాలి కదా. సరే పద. చందు, ఎంత లేట? త్వరగా వస్తాం అనుకుంటా. పడతాయి బాబాయ్ చేపలు ఇక్కడ. ఎక్కడ రైలు ఇద్దరు ఇంకేదా ఇద్దరు ఎక్క రాలేదా? పొద్దున్న ఏం తగలాడుతున్నారో మరి ఇద్దరు. మరి నన్ను గణించెను యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలదీనహీనుడగు నాదు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. ఏంట్రా ఇల్లు ఎక్కడా లేరు? ఎక్కడన్నా ఉంటారని చూద్దాం పదరా బాబు. సరే పదరా. నాకు తెలుసా గగన్ గడ అలాంటి తొట్టులోనే దూరతారా. ఈ పిల్ల బాబాయ్ కానీ ఎక్కడికి వెళ్ళాడు? ఆడు ఎక్కడెక్కడ దూరుకుంటాడు చూడు. నేను దీంట్లో చూస్తా. దీంట్లో అయితే లేడబ్బాయి. ఇక్కడ కూడా లేడురా. చూడరా. ఇక్కడ కూడా లేరురా. అంటే ఇల్లు ఎక్కడ లేరు. నాకు తెలిసి చెరువుగట్ల మీద పడి ఉంటారా. ఇల్లొద్దాం బా. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపైకి లాగినను సుఖ కళావళుల్ మనసులోన నిలిపెను.
తన మహాదయను నన్ను గణించెను. రే తాతకు చూడరా ఇంకా సోగులు తగ్గలేదు, పౌడర్ కట్టుకుని అక్కడ నుంచున్నాడు. ఏం చేస్తున్నావేంటే చుట్టకాల్తున్నా ఈ కంట కాల్చాడు ఎప్పుడు కాల్చాడంటే ఈ వయసులో ఉన్నట్టు ఇంకా కుడిసి వయసులో అలా ఉండేవాడుగా. అవునరా మనవడా, ఆ వయసులో అన్ని చేసేసాం, అయినా వాటి గురించి ఇప్పుడు కూర్చోమే అట్లా సిక్కా. ఏంట్రా తాత ఆడుకుంటున్నారా? అది సర్లే గాని ఏంట్రా మీరు ఎంత లేట్ చేశారు? ఏం లేదురా, అయ్యగారు ఇలా చెప్పారు. అంత గొప్ప మన ఊర్లో. పదండి ఊర్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిని అడుగుదాం. సర్లే గాని మీరు రెడీ అవ్వండిరా, మరి మేము అయిపోయాం కదా. సరే పదండ్రా. నేను రుతుతాగారా భీమశక్తిగా సత్యాకి జుట్టు మీద ఆర్డర్ చేసింది కానీ హైలైట్ చేశారు అది. ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాంరా? ఎందుకురా ఇంకా అక్కడ ఇద్దరు ఎదురు ఉన్నారుగా, వాళ్ళతో పాటు మొదలు పెడదాము. అలా కాదురా పిచ్చోడా, అరే బట్టలు సరిగా పెట్టుకో. మాకు తెలుసులేరా, నువ్వు భూమి మీద ఉన్నావు లేవని చూస్తున్నాను అంతే. అలాగే చెప్తారు అందరూ. సరే పదండి. రే తమ్ముళ్ళు, మన ఊర్లో గొప్పలు ఎవరైనా ఉన్నారంటావా? ఎందులేరన్నా, మా తాత ఉన్నాడు, ఫుల్ బాటిల్ ఎత్తాడని తెంచుకొని తాగుతాడు. ఆహా, మా తాత ఉన్న తక్కువరా, 2 బాటిల్ ఎత్తి తెంచుకొని తాగుతాడు. మా ఊరోళ్ళు అందరూ మా తాత తమ్ముళ్ళు రే ఆపండి. అరే వచ్చారా వాళ్ళు అలానే కొట్టు. అరా సైదులు ఎప్పుడరా వచ్చేది? వచ్చానే పదండి, ఊర్లోకి వెళ్దాం. సరే మరి పదండ్రా. ఇంకెవరు ఉన్నారా మంచోళ్ళు? హోటల్ రంగం ఉంది కదరా. వాళ్ళ గురించి వీటి గురించి ఎందుకురా, నా గురించి తీయండి రా. ఏ సైదులు లేతా కొంటే కొయ్య కొంచెం. అరే సైదులు, మా కూడా ఒకటి ఉంటే కొంచెం పడేరా. దొరికిందిరా. పొద్దు నుంచి తిరుగుతున్నారా, ఒక్కటి చెప్పట్లా ఊర్లో నుంచి. నడిచి నడిచి కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. అక్కడ ఎవడో తాత ఉన్నాడు, వెళ్ళి అడుగుదాం పదండి. సరే పదండి, ఆయన నన్ను అడుగుదాం. ఏంట్రా మన వాళ్ళు పొద్దు నుంచి ఊరంతా ఎతికేస్తున్నారు. ఏం కావాలేంటి? అరే తాతను అడుగుదాం అన్నారు కదా, పదండి వెళ్దాం. ఏంద్రా మనోడా? తాత, పొద్దు నుంచి ఊరు తిరిగి తిరిగి ఆయాసం వచ్చేస్తున్నా గానీ ఈ ఊర్లో పెద్ద మంచి ఒక గొప్పోళ్ళు గాని, అంటే పిల్లలకు సేవలు చేసేవాళ్ళు గాని, అలాంటి వాళ్ళు అక్కడ దొరుకుతారా? రోసి. రోసియా? రోసి ఎవరు తాత?
తాత తాత ఏడ్రా తాత వెళ్ళిపోతున్నాడేట్రా తాత మొసడా ఎందుకురా మనకి ఎంత నైట్ పూట రిస్క్ అవసరం? నాకు కూడా భయం వేస్తుంది, వెళ్ళిపోదాం తిరిగి. నాకనరా మరీ చెప్తారు కానీ నేను అంతా రండి నాతో పాటు. పోటీగాడు వచ్చాడు, పదండి వెళ్దాం. తీసుకోండి. అరే ఏమైంది వీడికి? ఈడేంట్రా పోటీగాడులా పెద్ద ఫస్ట్ నేనే అవుతున్నాడు. ఈ 3 10 మంది మోసుకెళ్ళాల్సి వస్తుంది లేకుండా. ఏంటంటే అంత భయంకరంగా ఉన్నాయి. బయట చూస్తేనే ప్యాంట్ తడిచిపోతుంది, లోపలికి వెళ్ళాలంటే ఎవరైనా ఉన్నారండి? అయ్యో పాడు పడుకుని ఇంట్లో ఎవరు ఉండేది? పెద్ద మనుషులకు వచ్చేసారు ముగ్గురు, నేను పిలవకుండా. సరేలే పదండి వెళ్దాం. ఇంకెన్ని చూడాలి రా బాబు. రాత్రి అది చెప్పినట్టు రోజు వచ్చేద్దాం చూడు. మామగారి వస్తువులు అన్ని ఎక్కడే ఉన్నాయా? కుర్చీ పెట్టి సరిపోయింది అయితే. అంటే రోజు మామగారు ఇక్కడికి వచ్చి టీవీ చూస్తారా? లగేతండి రా బాబు, ఇంకమంటారు బాబు. తాత
ఈ విఎన్బి అంటే ఏంటి? ఇదా నా పేరు మనవడా, నాకు ఎక్కడికి వెళ్ళినా రాయడం అలవాటు. ఆహా, సరే గాని ఆ రోజు ఏంటి, ఆ రోజు సంగతి ఏంటి తాత? అది 50 ఏళ్ళ క్రితం. ఉమ్, అప్పుడు ఒక రోజు రోసియోలో వాళ్ళ అత్త మా ఊరు వచ్చారు. ఉమ్,